కర్మన్ఘాట్ హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు వారికి ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. పూజ అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పంజగుట్ట ప్రతాప్ నగర్ బస్తీలో వానరసేన అధ్యక్షుడు నల్ల శివ ఆధ్వర్యంలో శనివారం హనుమాన్ జయంతి వేడుకల వైభవంగా జరిగాయి. అన్నదాన కార్యక్రమాన్ని టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుకరాజు, సామాజిక కార్పొరేటర్ వనం సంగీత్ యాదవ్ ప్రారంభించారు. బంజారాహిల్స్లోని ముఫాఖాన్ జూనియర్ కళాశాలలో గ్లోబల్ ఎడ్యుకేషన్ కనెక్ట్ ఈవెంట్ నిర్వహించారు. గ్లోబల్ ట్రీ, NISKU సహకారంతో జరిగిన ఎడ్యుకేషన్ ఫెయిర్లో ఇంపీరియల్ కాలేజ్ లండన్తో సహా దాదాపు 20 ప్రతిష్టాత్మక UK విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈవెంట్లో విదేశాల్లో విద్య, ప్రపంచ కెరీర్ అవకాశాలపై పెరుగుతున్న ఆసక్తిని హైలైట్ చేసింది. హైదరాబాద్లోని హుడా లేఅవుట్లో KLC1 భవనంలో ఏర్పాటు చేసిన TBC సేలును అధికారికంగా క్రికెటర్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి క్రికెటర్లు మార్కస్ స్టోరిన్, TBC వ్యవస్థాపకుడు జోర్డన్ తబక్మాన్, మాస్టర్ ఫ్రాంచైజ్ హోల్డర్ శ్రీ సాయికృష్ణ, స్థానిక ఫ్రాంచైజ్ ఓనర్ విజయ్ సన్నీ, దీపిక, అజయ్ కుమార్, బాజిరెడ్డి, పినాకపాణి, ప్రశాంత్తో పాటుగా నటులు ఓంకార్, సామ్రాట్ వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. కుకట్పల్లి ప్రశాంత్ నగర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. శంకర్ ఇంటెక్స్ క్యాప్లో ఆ కంపెనీలో మళ్లీ మంటలు చెలరేగాయి. 2 రోజుల క్రితమే ఇదే కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం మళ్లీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. నటగిరెడ్డి రాజేంద్ర ప్రసాద్, జాతీయ ఉత్తమ నటి అర్చన కాంబినేషన్లో రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం షష్ఠిపూర్తి. పవన్ ప్రభా దర్శకత్వంలో మా ఐ ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2వ పాటను మాస్ మహారాజా రవితేజ ఆవిష్కరించారు. యూనిట్కు బెస్ట్ విషెస్ చెప్పారు.